So never give up. Your time is coming in Jesus' name. Amen. So I want to encourage you in few areas. So నా జీవితంలో కొన్ని దేవుడు చేసిన అద్భుతాలు చెప్తాను. ఒకసారి నాకు ఒక కాల్ వచ్చింది. సో ఐ వాంట్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ టుడే. సో ఒక కాల్ వచ్చింది. వాళ్ళ హస్బెండ్ నాకు ఫోన్ చేసి, ఒక లేడీ వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి, సో ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయింది, కోమాలో ఉంది, ఆల్మోస్ట్ 30 days అయిపోయింది. ఇక డాక్టర్ కూడా హోప్ లేదన్నాడు, 10% ఛాన్స్ కూడా లేదు బ్రతకడం అన్నారు. సో ప్రేర్ చేసి ఆమెకు తల మీద చేసి ప్రేర్ చేయగానే ఆమె కోమాల నుంచి బయటకు వచ్చింది. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ నా దగ్గరకు వచ్చింది. 7 years మ్యారేజ్ అయింది, గర్భఫలం లేదు. సో ఇక వాళ్ళకు హోప్ లేదు, అన్ని ప్రయత్నాలు చేశారు. సో డాక్టర్లు ప్రయత్నాలు, మెడిసిన్, ఐఆర్వి, ఐవిఎఫ్ అన్ని ప్రయత్నాలు చేశారు, అయినా కూడా డాక్టర్ హోప్ లేదన్నారు. సో నా దగ్గరకు వచ్చింది, గట్టిగా అభిషేకించి ప్రార్థించాను. సో ఆమె నెక్స్ట్ 1 or 2 weeks లోపలనే కన్సీవ్ అయిపోయింది. హోప్ లేదనుకున్నారు కానీ కన్సీవ్ అయిపోయింది. సో ఇంకొక ప్రేయర్ రిక్వెస్ట్, హస్బెండ్ వదిలేసి 1 year అయింది. సో ఇక వాళ్ళు డైవర్స్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. ప్రార్థించాను. నెక్స్ట్ వీకే, ప్రార్థించిన 1 week వచ్చి ఆ హస్బెండ్ తనంత తానుగానే వచ్చి, నేను మీ అమ్మాయిని తీసుకోబోతా అని తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళు పిల్లల్ని కూడా కన్నారు. సో చూసారా అండి, ఇట్లా హోప్లెస్ సిచ్యువేషన్ లో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. సో వీళ్ళందరికి కూడా టైం వచ్చేసింది. సో దేవుడు నీకు కూడా ఒక టైం ఇచ్చేశాడు. సో ఇప్పుడు మనము బైబిలికల్ గా కూడా మనం చూసుకుందాము. అబ్రహాం కూడా ఒక టైం వచ్చేసింది, గొప్ప గొప్ప ఆశీర్వాదవంతుడుగా మారిపోయాడు. మోషేకు ఒక టైం వచ్చింది. నిన్న చూసాము, శిష్యులు చేపలు వలలు కడుక్కుంటున్నారు. సో దేవుడు పిలిచి, మీ టైం వచ్చేసింది, మీరు మనుషులు పట్టే జాలర్లుగా అవుతారని చెప్పాడు. సో ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దావీదుకు ఒక టైం వచ్చింది, సౌలుకు ఒక టైం వచ్చింది, పౌలుకు ఒక టైం వచ్చింది, శిష్యులకు ఒక టైం వచ్చింది. ఎందుకంటే ప్రతి మనిషికి మాత్రం ఒక సమయం వస్తుందండి, ఒక బిగ్ బ్రేక్ త్రూ వస్తుంది. దేవుడు మానవ జీవితాన్ని వ్యర్థం కానివాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. ఆ అద్భుతం, ఆశ్చర్య కార్యం వల్ల మొత్తం షిఫ్ట్ అయిపోతుంది, మొత్తం చేంజ్ అయిపోతుంది మన లైఫ్ సిస్టమ్. అది ఎప్పుడు నమ్ముట నీ వల్లనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యము. ఇక నా జీవితం ఇలాగే ఉంటది అనుకుంటే ఇలాగే ఉంటది, నో ఇలా ఉండదు, నా జీవితం మారుతుంది అనుకుంటే నీ జీవితం కూడా మారుతుంది, దేవుడు మారుస్తాడు. అర్థమవుతుందా అండి? So there is no hope, God will give the hope. There is no help, all the doors are closed, God will open the new doors. అందుకే హోప్ తో ఉండండి. సో ఎవరు కూడా నీరు గారిపోయినట్టుగా, లేకపోతే అన్ని కోల్పోయినట్టుగా ఉండకండి. సో దేవుడు నిన్ను ఉన్న స్థితిలో, నీకు ఏ స్థితిలో అయితే ఉంచాడో అది బెటర్ స్థితిలోనే ఉంచాడు. అంతకంటే వర్స్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఈ భూలోకంలో. సో నీ టైం కూడా వచ్చేసిందని నమ్మేసేయండి. సో అందుకే ఈ ప్రాసెస్ లో ఉన్నావు, అందుకే ఈ టెస్టింగ్ పీరియడ్ లో ఉన్నావు అని నమ్మండి. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించే ముందు పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. ఇప్పుడు నేను పొందుకున్న ఆశీర్వాదాలు కూడా పరీక్షలు వచ్చిన తర్వాతనే పొందుకున్నాను, పరిశీలనలు వచ్చిన తర్వాతనే పొందుకున్నాను, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు వచ్చిన తర్వాతనే పొందుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటున్నావా? అయితే నువ్వు ఆశీర్వాదానికి దగ్గరలో ఉన్నావని అర్థము. యాకోబు ఒకడు మిగిలిపోయాను. చూద్దాము, ఆదికాండము 32:24. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. సో యాకోబు, అబ్రహాము సంతానమైన యాకోబు, సో తన ఊరికి వచ్చేటప్పుడు ఒక్కడే మిగిలిపోతాడు. అక్కడ ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడ గూడవలసి, ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మని అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయన నేను. చూసారండి, అలా పట్టుబట్టాలి. సో యాకోబు పట్టుబట్టాడు. యూ షుడ్ బ్లెస్ మీ, దెన్ ఓన్లీ ఐ విల్ లీవ్ యూ. సో నో కాంప్రమైజ్ ఇన్ బ్లెస్సింగ్స్ లో కాంప్రమైజ్ ఉండద్దు. సో అలా మొండి పట్టుబడాలి. నువ్వు ఆశీర్వదిస్తేనే నేను నిన్ను పోనీవను అనను. సో అలా ఆశీర్వదించబడాలి అంటే నీ ప్రార్థన కూడా అలాగా ఉండాలి. సో ప్రార్థన చేయండి, ఏమి కాదు. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ చెప్పాను, 3 అసాధ్యమైనది, ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి అలాంటిది. లెక్కించలేని అద్భుతాలు, లెక్కించలేని కార్యాలు, ఇక కానేది కూడా అయినాయి, ఇక రాలేదనుకున్నది కూడా
దేవుడు ఎన్నో రీస్టోర్ చేశాడు. సో నీ లైఫ్ ను కూడా రీస్టోర్ చేస్తాడు. నువ్వు పోయిన కాలాన్ని తీసుకొచ్చే దేవుడు, పోయిన సమయాలను తీసుకొచ్చే దేవుడు, పోయిన పోయిన ధనాన్ని, ఐశ్వర్యాన్ని కూడా తీసుకొచ్చే దేవుడు మన దేవుడు. సో గాడ్ కెన్ రీస్టోర్ ఎనీథింగ్, గాడ్ కెన్ రీస్టార్ట్ ఎనీథింగ్. సో ఏ విషయంలోనైనా మళ్ళీ దేవుడు నీకు రీస్టార్ట్ చేయగలుగుతాడు. హోప్ తో ఉండండి. సో డోంట్ బి లైక్ ఏ హోప్లెస్ పర్సన్ గా, హెల్ప్లెస్ పర్సన్ గా ఉండకండి. సో దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. సో మీరు కనిపెట్టుకుంటూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. డెఫినెట్ గా యూ విల్ సీ ద గుడ్ సీజన్. దట్ సీజన్ ఆల్రెడీ స్టార్టెడ్. సో ఇప్పుడు ఒక విత్తనం ఉంటదండి. ఈ రోజు నేను భూమిలో పెట్టగానే అది మొలకెత్తదు. సో అది విత్తనం పగలాలి. పగిలినప్పుడే భూమిలో నుంచి ఆ చెట్టు మొలక ఇట్లా పొడుచుకుంటూ పైకి వస్తుంది. సో ఒక టైం వచ్చినప్పుడు ఫలాలు ఇచ్చే చెట్టు లాగా ఉంటది. అందుకే నీ ప్రార్థన కూడా విత్తనం లాంటిదే. అది కూడా ఒక రోజు మొలకెత్తుతుంది. అది కూడా ఒక రోజు ఫలాలు ఇచ్చే చెట్టు లాగా మారుస్తుంది. సో అందుకే బీ పాజిటివ్ ఆల్వేస్. ఇంకా తప్పకుండా నన్ను దేవుడు దర్శించాడు, తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఏమన్నాడు? నువ్వు తప్పకుండా నన్ను ఆశీర్వదించాల్సిందే అంటున్నాడు. లేకపోతే నిన్ను వదలను, లేకపోతే నిన్ను పోనివ్వనని అంటున్నాడు. సో అలాంటి ఫెయిత్ మనకు కూడా ఉండాలి. కాంప్రమైజ్ ఉండద్దు. అయితే కానీ, లేకపోతే లేదు. ఆశీర్వదిస్తే కానీ, కాకపోతే కానీ దేవుడి చిత్తము. లేకపోతే నాకు స్వస్థత వస్తే కానీ రాక. డ్యూయల్ మైండ్ సెట్ ఉండకూడదు. ఎప్పుడైనా కూడా వస్తుందా రాదా, ఉంటదా ఉండదా, పోతుందా పోనా, ఇలాంటి 2 మైండ్ సెట్ల మధ్య నువ్వు డిస్టర్బ్ కావద్దు. అపవాది డిస్టర్బ్ చేస్తుంటా అంటాడు. లేదు, ఖచ్చితంగా నాకు వస్తుంది, ఖచ్చితంగా నేను పొందుకుంటాను, ఖచ్చితంగా నేను రిసీవ్ చేసుకుంటాను అన్న ఫెయిత్ తో ఉండు. దేవుడు నిన్ను కూడా గొప్పగా ఆశీర్వదిస్తాడు. సో నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను పోనీయను. నేను ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇజ్రాయిలే గాని యాకోబు అనబడదని చెప్పాను. చూసారా అండి? సో టైం వచ్చేసింది అతనికి. సో ఆశీర్వదించడానికి టైం. అప్పటిదాకా బిగ్ బ్రేక్ త్రూ లేదు. సో ఇప్పుడు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి కాబట్టి నీకు ఒక బ్రేక్ త్రూ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి నీ పేరు ఇజ్రాయెల్. ఇప్పుడు ఆయన పేరు మీద ఒక రాజ్యమే ఉంది, ఒక దేశమే ఉంది. ఆ దేశాన్ని కొట్టే దేశమే లేదు, ఆ దేశాన్ని ఓడించే దేశమే లేదు. సో టైం వచ్చిందా లేదా? ఇతని యాకోబు ఎవరు? తన అన్నను, తన తండ్రిని మోసం చేసి తన మామ దగ్గరికి పారిపోయిన వ్యక్తి. సో అందుకే దేవుడు నీ గతాన్ని, మన అలాంటి యాకోబుని, అలాంటి మోసగాన్ని దేవుడికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక ఇజ్రాయెల్ దేశంగా మారుస్తున్నాడు, ఒక వ్యక్తిని ఒక దేశం లాగా మారుస్తున్నాడు. సో అందుకే నేను చాలా సందర్భాలు చెప్పాను, నీ గతాన్ని బట్టి దేవుడు భవిష్యత్తుని డిసైడ్ చేయడు. నీ గతం ఇలాగే ఉంది, కానీ నీ భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటదని మాత్రం అనుకోకు. నీ గతము ఇలాగే కష్టాల గుండా, కన్నీళ్ళ గుండా వెళ్తుంది, నీ భవిష్యత్తు కూడా ఇదే కష్టాలు, ఇదే కన్నీళ్ళు ఉంటాయి అనుకోకు. సో ఇక్కడ యాకోబు పారిపోయాడు, మామ చేత 20 సార్లు 10 మార్లు మోసగించబడ్డాడు. అయినా కూడా దేవుడు దర్శించాడు, ఆయనను గొప్పగా ఆశీర్వదించి ఇజ్రాయేలీలని పేరు పెడుతున్నాడు. అర్థమవుతుందా? టైం వచ్చేసింది. యాకోబుకి ఏమొచ్చేసింది? ఇప్పుడు టైం వచ్చేసింది. ఈ టైంను బట్టి ఆయన దేశంగా మారిపోయాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి, దావీదుకి, దానియేల్కి, అలాగే పీటర్కి, పౌలుకి, థామస్ కి. సో ఎందుకంటే మనందరం దేవుడి దగ్గర నుంచి వచ్చామండి. మనం ఇలా కష్టాల్లో ఉండడం దేవుడి చిత్తం కాదు, బాధలో ఉండడం దేవుడి చిత్తం కాదు. మన అవిశ్వాసం వల్ల, మన అల్ప విశ్వాసం వల్ల మనము ప్రార్థనలకు జవాబు పొందుకోలేకపోతున్నాము, మనం అద్భుతాలు చూడలేకపోతున్నాము, చేయలేకపోతున్నాము. ఏం పర్లేదు, మీరు ఎన్ని మిస్టేకులు చేసినా కూడా దేవుడు కృపకు ఏది కూడా అడ్డు కాదు. అలానే మిమ్మల్ని మిస్టేక్ చేయమని ఎంకరేజ్ చేయట్లేదు. జస్ట్ పశ్చాత్తాప పడి, మనస్ఫూర్తిగా పశ్చాత్తాప పడితే ఆయన మన మిస్టేక్లు అన్నిటిని కూడా తుడిచివేస్తాడు. అందుకే నీ గతాన్ని ఎప్పుడు తలుచుకోమాక. అర్థమవుతుందా? గతం అయిపోయింది, ఏదో అయిపోయింది, వదిలేసేయండి. సో మంచైనా చెడైనా, కష్టమైనా నష్టమైనా, లాభమైన సుఖమైన, ఏదైనా కూడా మంచిదే. నీ గతాన్ని నువ్వు వదిలేసేయి, తలుచుకో మాకు. గతాన్ని ఊకే పదే పదే గుర్తు చేసేది ఎవరంటే అపవాది గుర్తు చేస్తుంటా అంటాడు, అపవాది గుర్తు చేపిస్తుంటా అంటాడు. సో నీకు మంచి భవిష్యత్తు రావాలంటే నువ్వు గతాన్ని వదిలేయాల్సిందే. పాస్ట్ ఈజ్ పాస్ట్ ఆల్వేస్, ఇట్ విల్ నెవర్ కమ్ టు ప్రజెంట్. మళ్ళా ప్రజెంట్ కి రాదు. సో ఎందుకు చెప్తున్నానంటే, ఆనాడు మోషే ఒకరిని చంపేసి వెళ్ళిపోతాడు. సో 40 సంవత్సరాలు దాక్కుంటాడు. అలాంటి మోషేను దేవుడు దర్శించి గొప్ప దైవజనుడిగా మార్చాడు. సో ఆనాడు అబ్రహాము
తన భార్యను చెల్లె అని చెప్పి 2 సార్లు అబద్ధం ఆడతాడు. అలాంటి అబ్రహాంని దేవుడు ఆశీర్వదించాడు. సో ఈనాడు యాకోబు తన అన్నను తన యొక్క తండ్రిని మోసం చేసి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు దర్శించి ఈ యాకోబుని గొప్ప జనముగా, గొప్ప దేశముగా మార్చాడు. సో ఆనాడు సౌలు ఇజ్రాయెల్ శిష్యులు చేపలు పట్టుకుంటున్నారు. సో దేవుడు దర్శించి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాడు. సో అందుకే హోప్లెస్ గా ఉండద్దు, మిమ్మల్ని కూడా దర్శిస్తాడు, నన్ను కూడా దర్శించేశాడు. మనందరి టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అని నమ్మి విశ్వసించండి. నీ నమ్మిక చొప్పున, నీ విశ్వాసం చొప్పుననే జరుగుతుంది ఎప్పుడైనా కూడా. ఒకటే చెప్తున్నానమ్మా, మళ్ళీ చెప్తున్నాను, నోటితోటి ఎప్పుడు కూడా నెగిటివ్ మాటలు మాట్లాడకండి, అల్ప విశ్వాసపు మాటలు మాట్లాడకండి. నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నా శ్రమలు ఇంతే, నా జీవితాంతం ఇంతే, ఇంతే అంటే ఇలాగే ఉంటుంది. లేదు, నువ్వు మైండ్ సెట్ మార్చుకో. రిన్యూ యువర్ మైండ్ సెట్. నో, నాకు దేవుడు గొప్పగా నన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నన్ను కూడా వాడుకుంటాడు, నన్ను కూడా సేవకులు వాడుకుంటాడు, నన్ను కూడా, నా పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తాడు. నేను గొప్ప జనంగా అవుతాను, నేను అన్ని విషయాలలో ఫలిస్తాను, అభివృద్ధి చెందుతాను, విస్తరిస్తాను అని నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నమ్మి ఆ నమ్మకం చొప్పున నువ్వు ప్రార్థన చేస్తావో, అదే విశ్వాసంతో ఉంటావో, అలా రిజాయిస్ గా ఉంటావో, అలా హ్యాపీగా ఉంటావో, అప్పుడే అది నీకు అనుగ్రహించబడుతుంది. నేను దేవుని నమ్ముకున్నప్పుడు బైబిల్ ప్రీచింగ్ గిఫ్ట్ లేకుండే. నేను 2 చుక్కలు ఆయిల్ పోసుకొని తల మీద చేసుకొని, థ్యాంక్ యూ జీసస్, నాకు బైబిల్ ప్రీచింగ్ గిఫ్ట్ ఇచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, నాకు బైబిల్ గిఫ్ట్ ఇచ్చినందుకు వందనాలు అని చెప్పిన 7 days కి యాక్టివేట్ అయిపోయింది ఆ గిఫ్ట్. సో చూసారా అండి, ఇవ్వక ముందుకే నేను ఇచ్చేసావు, థ్యాంక్ యూ జీసస్ అని నేను చెప్పడం మొదలు పెట్టాను. అలాగే నాకు అన్య భాషలో మాట్లాడే వరం లేకుండే. ఒక 40 days ఫాస్టింగ్ లో ఉండి, థ్యాంక్ యూ జీసస్, నాకు అన్య భాషలో మాట్లాడే వరాన్ని ఇచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, నాకు అన్య భాషలో వరాన్ని ఇచ్చినందుకు వందనాలు అని అలా 21 days ఫాస్టింగ్ చేశాను. 40 days లో 21 days కి అన్య భాషలో మాట్లాడే వరము యాక్టివేట్ అయింది. అర్థమవుతుందండి? అందుకే దేవా నన్ను ఆశీర్వదించు అని అడకు, థ్యాంక్ యూ జీసస్, నన్ను ఆశీర్వదించేందుకు వందనాలు అని ప్రార్థించండి. దేవా నన్ను స్వస్థతపరచు కాదు, థ్యాంక్ యూ యేసయ్య, నన్ను ఆల్రెడీ స్వస్థతపరిచినందుకు వందనాలు అని. దేవా నాకు అబ్రహాం ఆశీర్వాదం ఇవ్వు అని అడకు, థ్యాంక్ యూ యేసయ్య, నాకు 2000 సంవత్సరాల క్రితమే మీరు ఏ రోజైతే సిల్వలో మరణించారో ఆ రోజే నాకు అబ్రహాం ఆశీర్వాదాన్ని ఇచ్చినందుకు వందనాలు. జస్ట్ యూ షుడ్ ఫీల్ ఇట్, యూ షుడ్ రిసీవ్ ఇట్, యూ షుడ్ ఎంజాయ్ ఇట్. నువ్వు ఇప్పటి నుంచి అది ఎంజాయ్ చేయడం, అబ్రహాం ఆశీర్వాదాన్ని ఎంజాయ్ చేయడం, రిసీవ్ చేసుకున్నానని నమ్మడం, అప్పుడు నీకు అవి అనుగ్రహించబడతాయి. సో రోగం ఉంది ఒంట్లో, థ్యాంక్ యూ జీసస్, యూ షుడ్ ఫీల్ ఆల్రెడీ యూ హీల్డ్, నేను హీల్ అయ్యాను ప్రభువా, థ్యాంక్ యూ సో మచ్, నన్ను ముట్టినందుకు, నన్ను స్వస్థతపరిచినందుకు వందనాలు. స్టార్ట్ ఎంజాయింగ్ దట్ టెస్టిమోనీ. ఆ టెస్టిమోనీని నువ్వు ఎంజాయ్ చేయడం మొదలు పెట్టు. రిజాయిస్ గా ఉండు, హ్యాపీగా ఉండు, థ్యాంక్స్ గివింగ్ ఇవ్వు, ప్రేస్ చేయి, వర్షిప్ చేయి. సో దెన్ ఇట్ విల్ కమ్ టు మేనిఫెస్టేషన్ ఇన్ యువర్ లైఫ్. అర్థమవుతుందా అండి? సో నెగిటివ్ థాట్ రానియకు, ఇక నా లైఫ్ ఇలాగే ఉంటది అని థాట్ రానియకు. ఒకటి, గతాన్ని గురించి కూడా మర్చిపోండి. నేను ఈ భర్తను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, ఈ భార్యను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, నేను అప్పుడు ఆ చదువు ఉంటే బాగుండేది, అప్పుడు నేను ఆ ఉద్యోగంలో చేస్తే బాగుండేది, అప్పుడు నేను అది చేస్తే బాగుండేది, ఇది చేస్తే బాగుండేది అని గతాన్ని తలుచుకోవద్దు. నువ్వు బ్యాక్ ఫార్వర్డ్ ఎప్పుడు వెళ్ళొద్దు. అయిందేదో అయిపోయింది, గడిచిందేదో గడిచిపోయింది. నువ్వు ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతూనే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతావో నీ లైఫ్ కూడా అలాగే ద్వారాలు ఓపెన్ అవుతాయి. గతాన్ని వదిలేసేయండి, గతాన్ని తుడిచి వేసేయండి. నీకు మంచి భవిష్యత్తు వద్దా, కావాలి అంటే నువ్వు గతాన్ని మర్చిపోవాల్సిందే. ఫోకస్ ఆన్ యువర్ ప్రజెంట్, ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్, నాట్ ఫోకస్ ఆన్ యువర్ పాస్ట్. ఎందుకంటే ఇవన్నీ నీ ఆశీర్వాదానికి అడ్డుగోడలు. ఎవడైతే గతాన్ని వదిలేసి భవిష్యత్తు వైపు దాటుకొని వెళ్తాడో, నెట్టుకొని వెళ్తాడో వాడే మంచి భవిష్యత్తు పొందుకుంటాడు. పోనీయండి, ఒక ఇంటర్వ్యూ మిస్ అయింది, ఇట్స్ ఓకే, మళ్ళీ ఇంటర్వ్యూ అటెండ్ కాండి,
మళ్ళీ ఒక నార్మల్ రిపోర్ట్ రాలేదు, ఇట్స్ ఓకే, మళ్ళీ థ్యాంక్స్ చెప్పేసి నువ్వు ఆల్రెడీ నెక్స్ట్ రిపోర్ట్ నార్మల్ వచ్చిందని నమ్మేసి నువ్వు ప్రార్థించు. నీకు నెక్స్ట్ మంచి జాబ్ వచ్చిందని నమ్మేసి నువ్వు థ్యాంక్స్ గివింగ్ చెప్పేసి ప్రార్థించు. సో దెన్ యూ విల్ కమ్ టు నో. మీరు ప్రార్థన చేయనప్పుడల్లను అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అనుగ్రహించబడును అంటారు. సో నేను చెప్తున్నా కదా, ఎవ్రీథింగ్ విల్ బి మైండ్ సెట్. నీ నోటిలోనే ఆశీర్వాదం ఉంది, నీ మైండ్ సెట్ లోనే ఆశీర్వాదం ఉంది. ఇక్కడ యాకోబు ఏమన్నాడు, నువ్వు ఆశీర్వదిస్తేనే నిన్ను వదలను అన్నాడు. ఇట్స్ ఎ మైండ్ సెట్, ఇట్స్ ఎ మైండ్ సెట్. అంటే ఆయనకు ఆశీర్వదించబడాలని ఆ స్వాస్థం ఉంది, ఆశీర్వదించబడాలని ఆయనకు ఏంటిది ఆ యొక్క ఇంటెన్షన్ ఉంది, గట్టిగా ఇంటెన్షన్ ఉంది, మనో సంకల్పము బలంగా ఉంది. సో యోహాను 5వ అధ్యాయం 1వ వచనం చూసారా, యాకోబుకి టైం వచ్చేసిందా లేదా? ఆయన ఎన్నో సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నాడు, దేవుడు దర్శించి ఆయన పేరు మీద ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని పెట్టాడు. సో యోహాను 5వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను గనక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. సో యెరూషలేముకి యేసు ప్రభువారు వచ్చారట యూదుల పండుగ ఒకటి వచ్చినప్పుడు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. యెరూషలేములో ఏముందట? గొర్రెల ద్వారం అని ఒకటి ఉందట. హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన కోనేరు ఉందట. కోనేరు అంటే మనకు తెలుసు కదా, అందులో దిగి స్నానాలు చేస్తారు. దానికి 5 మంటపములు కలవు, అంటే 5 ద్వారాలు ఉన్నాయి. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. అప్పుడప్పుడు వస్తుంది అన్నట్టు, ఒక దేవదూత వచ్చి కోనేటిలో ఇట్లా నీళ్లను కదిలించి వెళ్తది. ఆ నీరు కదిలింపబడిన పిమ్మట, ఆ నీళ్లు కదిలింపబడిన పిమ్మట అంటే తరువాత మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వాది గలవాడైనను బాగుపడను. సో ఆ కోనేరులోకి సంవత్సరానికి ఒక్కసారి ఒక దేవదూత వచ్చి ఇట్లా చేతులతో అల్లాడిస్తుంది. అందులో మొట్టమొదట ఎవడు దిగుతాడో, 1% కే ఛాన్స్, ఒక పర్సన్ కి ఛాన్స్, ఎవడు దిగుతాడో వాడు ఎలాంటి వ్యాధి గలవాడైనా వాడు బాగుపడతాడు. కనుక ఆ మంటపంలలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు, చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. సో ఎంతమంది? అనేక మంది రోగులు. దట్ ఈస్ ద హీలింగ్ అన్నట్టు. అక్కడ అది హీలింగ్ లాగా, ఒక మెడిసిన్ లాగా, లేకపోతే ఒక హాస్పిటల్ లాగా అందరూ రోగులు వచ్చి నిలబడ్డారు. ఆ మంటపంలో ఎవరున్నారట? రోగులు ఉన్నారట, గుడ్డివారు ఉన్నారట, కుంటివారు ఉన్నారట, ఊచ చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. ఎందుకంటే ఆ సమయం గడిస్తే అలా ఎవరు ఫస్ట్ అందులోకి దూకుతే, అందులోకి వెళ్తే వాళ్ళే స్వస్థత పడతారు. మళ్ళా సెకండ్ పర్సన్ కి ఛాన్స్ ఉండదు. అందుకే అందరూ ఆశతో వెళ్ళారు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను. చూసారా అండి, ఎన్ని సంవత్సరాలట? 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడట. ఒక వ్యాధి గల ఉన్నాడు ఒక మనిషి, 38 సంవత్సరాలు. చూసారా, 38 ఇయర్స్ నుంచి ఆయనకు హీలింగ్ లేదు, 38 ఇయర్స్ నుంచి ఆయనకు డెలివరెన్స్ లేదు, 38 ఇయర్స్ నుంచి ఆయనకు ఏంటిది మిరాకిల్ జరగలేదు, బ్రేక్ త్రూ జరగలేదు. వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పర గోరుచున్నావా అని వాడిని అడగగా, చూసారా అండి, యేసు ప్రభు వారు ఆయనను చూశాడు. సో వాడు అప్పటి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడ గోరుచున్నావా. చూసారా, ఆయన ఏమడుగుతున్నాడు? నేను స్వస్థత చేయని అడగట్లేదు, నువ్వు హీలింగ్ కావాలని కోరుకుంటున్నావా అని అడుగుతున్నాడు. సో దేవుడు ఈ రోజు కూడా నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా? అయితే నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు స్వస్థత పడాలని కోరుకుంటున్నావా? అయితే నువ్వు స్వస్థత పడతావు. నువ్వు విడుదల కావాలని కోరుకుంటున్నావా? అయితే నువ్వు విడుదల కలుగుతావు. నీకు బిగ్ డెలివరెన్సీ కావాలని కోరుకుంటున్నావా? అయితే నీకు బిగ్ డెలివరెన్సీ వస్తుంది. అర్థమవుతుందా? నీ లోపల ఆశ లేకుండా, నీ లోపల ఆకలి లేకుండా, దాహము లేకుండా, నీ లోపల ఆశ, ఆకలి, దాహము లేకుండా దేవుడు కూడా పని చేయలేడు. వాడు 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అడుగుతున్నాడు, యేసయ్య నువ్వు స్వస్థత పడాలని కోరుకుంటున్నావా అంటున్నాడు. డైరెక్ట్ వెళ్ళి ప్రేయర్ చేయట్లేదు. ఎందుకంటే నీ లోపల ఆ యొక్క ఇంటెన్షన్ బలంగా లేకపోతే దేవుడు కూడా పని చేయడు. సో 38 ఇయర్స్ నుంచి వాడికి హీలింగ్ లేదు, డెలివరెన్స్ లేదు, అతనికి బ్రేక్ త్రూ లేదు. సో ఇలాగే ఉండిపోతాడని అనుకున్నాడు. స్వస్థపరచగోరుచున్నావా అని వారిని అడగక ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు. సో అతను ఒక్కడే, ఎవ్వరు లేరు ఆయనకు సహాయానికి. ఒకడే గుర్తు పెట్టుకోండి, నీకు కూడా సహాయం చేయడానికి ఎవరు లేరు అనుకుంటున్నావా? దేవుడు తప్పకుండా ఆనాడు 38 సంవత్సరాల ఆ రోగిని దర్శించినట్టు నీకు కూడా దర్శిస్తాడు. సో నీకు కూడా దర్శిస్తాడు.
సో నాకు ఎవడును లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఎందుకంటే అక్కడ ఈయనను తీసుకెళ్ళడానికి ఎవరు లేరు. ఎందుకంటే అందరూ రోగులతో ఉన్నారు, అందరూ బాధలతో ఉన్నారు. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ 1 ఇయర్ వరకు రాదు. సో అందుకే ఈయనను తీసుకుపోవడానికి ఎవరు లేరు. సో యేసయ్యకు మొర పెట్టుకుంటున్నాడు. అందుకే డోంట్ లుక్ ఎట్ ద పీపుల్. ఈ దిస్ పర్సన్ ఈస్ లుకింగ్ ఎట్ ద పీపుల్. ఇతను మనుషుల సహాయం కోసం వేచి ఉంటున్నాడు. సో మనుషుల సహాయం కాదు, దేవుడి సహాయం కోసం నువ్వు వేచి ఉండు. దేవుడి సహాయం కోసం కనిపెట్టుండు. దేవుడి యొక్క బ్రేక్ త్రూ కోసం కనిపెట్టుకుంటుండు. సో అప్పుడు నీకు అద్భుతాలు మేనిఫెస్టేషన్ జరుగుతాయి. అర్థమవుతుందా? ఈ పర్సన్ దేవుడి సహాయం కంటే మనుషుల సహాయం చూస్తున్నాడు. ఎవరు సహాయం చేయడానికి వీళ్ళు లేరు. సో అది మంచిదైంది ఆయనకు. అర్థమైందా కదా? నీ కూడా అనుకోవచ్చు, నాకు కూడా సహాయం చేయడానికి ఎవరు లేరు అని. అది బెటర్ అండి, అది మంచిదండి. ఎందుకంటే మనకు మనుషులు ఎవరు సహాయం చేయనప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఈ మనిషికి ఎవరు సహాయం చేయడానికి ఎవరు లేరు, కానీ ఇప్పుడు ఎవరు సాయం చేస్తున్నాడు? దేవుడు సాయం చేస్తున్నాడు. అందుకే ఒకవేళ మనుషుల సాయం చేసి ఉంటే అప్పుడే ఆయనతో పాటు తీసుకొని వెళ్ళేవారు. ఆ మనిషి అతన్ని తీసుకొని వెళ్ళి ఆ కోనేరులో దింపేవాళ్ళు. అప్పుడు స్వస్థత వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే ఈయన దిగడానికంటే ముందు ఇంకెవరైనా దిగితే అప్పటికే హీలింగ్ వచ్చేస్తుంది. సో ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు నీవు లేచి నీ పరపొత్తుకొని నడవమని వానితో చెప్పగా. చూసారండి, మనుషుల సహాయము ఎప్పుడు కూడా వ్యర్థమే. మనుషుల సహాయం కోసం చూడకు. నువ్వు మనుషులకు సహాయం కోసం చూసినప్పుడు దేవుడు నీకు సహాయం చేయలేడు. నువ్వు దేవుడి యొక్క సహాయాన్ని కోసం వెతుకు. సో నీవు పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది. చూసారా, వెంటనే. ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాలు. టైం వచ్చిందా రాలేదా? బ్రేక్ త్రూ వచ్చిందా రాలేదా? బ్లెస్సింగ్ వచ్చిందా రాలేదా? డెలివరెన్స్ వచ్చిందా రాలేదా? సో నీకు కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది బ్లెస్సింగ్ లేక? నీకు కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది ప్రాస్పరిటీ లేక? నీకు కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది హీలింగ్ లేక, డెలివరెన్స్ లేక? సో యువర్ టైమ్ ఆల్సో స్టార్టెడ్. సో ఈ వ్యక్తికి 38 సంవత్సరాల నుంచి సమయం లేదండి. అలాగే ఉండిపోతాడు అనుకున్నాడు. మరణించే వరకు అలాగే ఉండాలని కోరుకున్నాడు. సో నువ్వు స్వస్థత పరాలని కోరుకున్నాడా? సో దేవుడు స్వస్థత పరిచేశాడు. సో ఇలాగే నీ జీవితం కూడా ఉంటుంది, నా జీవితం కూడా ఉంటుంది. నేనైతే బ్లెస్ కావాలని కోరుకుంటున్నాను, నేనైతే స్వస్థత కావాలని కోరుకుంటాను, నేనైతే గొప్పగా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను అని ఎవరైతే ఎంతమంది అయితే కోరుకుంటారో వాళ్ళ జీవితంలో వాళ్ళ కోరిక చొప్పున, వాళ్ళ ఆశ చొప్పున, వాళ్ళ ఆకలి, వాళ్ళ దాహం చొప్పున దేవుడు మేనిఫెస్టేషన్ చేస్తాడు. ఇప్పుడు ఒక క్లాస్ లో 30 మంది విద్యార్థులు ఉంటారు. టీచరు ఒకరికి పాఠాలు చెప్పాడు, ఆ 30 మందికి పాఠాలు చెప్తారు. కానీ అందులో ఒక్కడు ఎందుకు ఫస్ట్ వస్తాడు? వాడు శ్రద్ధగా వింటాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేస్తాడు, పదే పదే చదువుకుంటాడు, వాడు టీచర్ చెప్పిన అన్ని గ్రాస్పింగ్ చేస్తాడు, ఫాలో అవుతాడు, వెంబడిస్తాడు. సో తర్వాత ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ క్లాస్ వస్తాడు. సో అందుకే ఇక్కడ 20 మంది కూర్చొని వింటున్నాను. సో ఎవరికైతే నేను ఫస్ట్ రావాలనే ఆశ ఉంటుందో వాడే ఫస్ట్ వస్తాడు, వాడే ఫస్ట్ వస్తాడు. ఎందుకంటే మైండ్ సెట్. ఇప్పుడు నేను ఫస్ట్ రావాలనే ఆశ లేదు నాకు, నేను ఫస్ట్ వస్తానండి? రాను కదా. నా మైండ్ సెట్ లో నేను లాస్ట్ ఉండాలని కోరుకుంటున్నాను అనుకో, నేను లాస్టే ఉంటాను. ఒకవేళ నా మైండ్ సెట్ లో ఎప్పుడైతే నేను ఫస్ట్ రావాలని కోరుకుంటానో, నా మైండ్ సెట్ ప్రకారం నేను ఫస్ట్ వస్తాను. దాని తగ్గట్టు ప్రయత్నాలు కూడా జరుగుతాయి. సో స్వస్థత నుండి పరిగెత్తుకొని నడిచాను. సో టైం వచ్చిందా రాలేదా? సో నీ టైం కూడా అలాగే వస్తుంది. సో గాడ్ ఇలా సడన్ విజిట్ చేస్తాడండి. 38 సంవత్సరాల నుంచి హోప్లెస్ గా ఉన్నాడు, హెల్ప్లెస్ గా ఉన్నాడు, హీలింగ్ లేక ఉన్నాడు, డెలివరెన్స్ లేక ఉన్నాడు. ఇక చనిపోయేంత వరకు ఇలాగే ఉంటానని అనుకున్నాడు. సో మీరు కూడా హెల్ప్లెస్ గా ఉన్నారా? హోప్లెస్ గా ఉన్నారా? మీ తుది శ్వాస వరకు కూడా మీ జీవితం ఇలాగే ఉంటుంది అనుకుంటున్నారా? అయితే గుడ్ న్యూస్ ఫర్ యూ. ఆ 38 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న వ్యక్తికి ఎలాగైతే సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్ జరిగిందో, అన్ఎక్స్పెక్టెడ్ హీలింగ్ జరిగిందో, అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ జరిగిందో, నీకు కూడా అన్ఎక్స్పెక్టెడ్ హీలింగ్, అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్ వచ్చిందని నమ్మేసేయండి. అప్పుడు నువ్వు కూడా స్వస్థత పొందుకుంటావు, నువ్వు కూడా విడుదల పొందుకుంటావు. అందుకే హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్. దేవుడి మీద నమ్మకం ఉంచండి, దేవుడి మీద విశ్వాసం ఉంచండి. మనుషుల సహాయం కోసం వ్యర్థము చూడకండి, దేవుడి సహాయం కోసమే చూడండి. ఆయన ఏ సమయంలో ఏ ద్వారాన్ని ఓపెన్ చేస్తాడో మనకు తెలియదు, ఏ ప్రార్థనకు ఏ జవాబిస్తాడో తెలియదు, ఎవరిని దర్శిస్తాడో తెలియదు. సో నాకు ఇంకొక ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది. బ్రదర్, డాక్టర్ టైం ఇచ్చేసాడు, 4th స్టేజ్ క్యాన్సర్, 1 వీక్ టైము, ఈ వీక్ దాటడం గొప్ప అన్నాడు. ప్రేయర్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా బ్రతికే ఉంది, ఇంకా బ్రతికే ఉంది. సో చూసారండి, అలా ఆశగా ఉండాలి. ఆమెకు బ్రతకాలని కోరిక ఉంది, బ్రతకాలని ఆశ ఉంది. సో నువ్వు కూడా ఆశీర్వదించబడాలని కోరికతో ఉండు,
ఆశతో ఉండు. సో నీరు గారిపోయినట్టుగా భయపడొద్దండి. చిన్నదానికి పెద్దానికి భయపడద్దు. చిన్నదానికి పెద్దానికి కృంగిపోవద్దు, కృషించుకోవద్దు. ఇప్పుడు మీరు వాక్యం విన్నప్పుడు మంచిగా మోటివేట్ అవుతున్నారు, మళ్ళీ సాయంత్రం వరకు మీ ఫెయిత్ డౌన్ అవుతుంది, మీ విశ్వాసం కిందికి వెళ్ళిపోతుంది. అలా ఉండద్దు. వాక్యం విన్న తర్వాత దాన్ని మర్చిపోద్దు, దాన్ని అలాగే పట్టుకొని విశ్వాసంలో ఎదుగుతూనే ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఫంక్షన్కి వెళ్లే ముందు మంచిగా ఫ్రెష్ గా తయారవుతారు, మంచి ఎనర్జెటిక్ ఉంటారు, వచ్చేటప్పుడు ఎనర్జీ లాస్ అయ్యి వస్తారు. ఇప్పుడు ఇప్పుడు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మంచి ఎనర్జెటిక్ ఉంటారు, ఫ్రెష్ గా ఉంటారు, వచ్చేటప్పుడు నీరు గారిపోయి అలసిపోయి సో అంత సొమ్మసిల్లినట్టుగా ఉంటారు. అలాగే వాక్యం విన్నప్పుడు మీరు ఫెయిత్ పెరుగుతుంది, కానీ ఒక 1 డే కాగానే మళ్ళా మీ ఫెయిత్ తగ్గిపోతుంది. అలా ఉండద్దండి. వాక్యం ఒకసారి ప్రత్యక్షమైందంటే అది నీ లోపల ఫలిస్తూనే ఉండాలి, ఫలిస్తూనే ఉండాలి. సో అన్ని వాక్యాలు 1 వీక్ నుంచి దేవుడు చెప్తున్నాడు, ఇన్ని వాక్యాలు. దేవుడు మిమ్మల్ని దొంగలిస్తున్నాడు, అపవాది మిమ్మల్ని దొంగలిస్తున్నాడు. ఇది మీకు కాదు, ఇది నాకు కాదు, ఇది నీ జీవితం ఇలాగే ఉంటది అని నీ మైండ్ సెట్ ని ఫిక్స్ చేసి కూర్చోబెట్టాడు. సో నీకు అలా ఫిక్స్ చేసి కూర్చోబెడితే నీ లైఫ్ అలాగే ఫిక్స్ అవుతుంది. యేసయ్య ఏమన్నాడు? నువ్వు స్వస్థత కావాలని కోరుకుంటున్నావా అన్నాడు. సో నువ్వు కూడా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా? అయితే యూ విల్ సీ ద గుడ్ సీజన్స్. అందుకే భూలోకంలో కొంతమంది ఎందుకు ఆశీర్వదించబడుతున్నారు, అందరు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? భూలోకంలో కొంతమంది ఎందుకు స్వస్థత పడుతున్నారు, అందరూ ఎందుకు స్వస్థత పడట్లేదు? భూలోకంలో అందరూ ధనవంతులు కావట్లేదు, కొంతమంది ఎందుకు ధనవంతులు అవుతున్నారు? బికాస్ ఆఫ్ దేర్ మైండ్ సెట్, బికాస్ ఆఫ్ దేర్ విల్లింగ్నెస్, బికాస్ ఆఫ్ దేర్ గుడ్నెస్. సో వాళ్ళ యొక్క హార్డ్ వర్క్, వాళ్ళ యొక్క మైండ్ సెట్, ఆ డిజైర్ బట్టే దేవుడు పనిచేస్తాడు. అన్యుడైనా పర్లేదండి, వీళ్ళంతా అన్యులే. మళ్ళా ఈ 38 సంవత్సరాలు ఉన్న వ్యక్తి అన్యుడే. సో యాకోబు అన్యుడే ఒకప్పుడు, సో అబ్రహాము అన్యుడే, మోషే అన్యుడే. సో వీళ్ళందరూ అన్యులే. అన్యులని పిలుచుకొని దేవుడు ఇలా చేస్తున్నాడు. నువ్వు దేవుని రక్తంతో కడగబడ్డావు, నువ్వు ఆయన మార్గంలో నడుస్తున్నావు, ఆయన వాక్యాన్ని వింటున్నావు. అందుకే ఫెయిత్ లో ఇంక్రీజ్ కండి. ఫెయిత్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ ప్లీజ్ గాడ్. అర్థమైందా? నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టలేవు విశ్వాసం లేకుండా దేవుణ్ణి నువ్వు ఆనందపరచలేవు. సో నువ్వు దేవుణ్ణి ఆనందపరచాలన్నా, దేవుణ్ణి సంతోష పెట్టాలన్నా విశ్వాసం అనేది ముఖ్యము. అందుకే విశ్వాసం అనే డాలుని పట్టుకోండి అంటున్నారు. సో నేనైతే గట్టిగా పట్టుకున్నాను, ఏదేమైనా మంచిదే, నేను దేవుణ్ణి వదలను, తప్పకుండా దేవుడు ఇస్తాడు, తప్పకుండా బ్లెస్ చేసేసాడు, ఆల్రెడీ బ్లెస్ చేసేసాడు. సో దట్ బిలీవింగ్ సిస్టమ్ విల్ వర్క్అవుట్. స్వస్థతను ఉంది, పరిపెత్తుకొని నడిచాను. ఎన్ని ఇయర్స్ అండి? 38 ఇయర్స్. సో నీ లైఫ్ లో కూడా ఇన్ని ఇయర్స్ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందా? సో నీకు కూడా బిగ్ బ్రేక్ త్రూ వచ్చేసిందని నమ్మండి, బిగ్ హీలింగ్ వచ్చేసిందని నమ్మండి. సో అందుకే కంప్లీట్లీ డిపెండ్ ఆన్ గాడ్ ఓన్లీ. నువ్వు ఉన్నారు చుట్టూ, అక్క ఉంది, చెల్లె ఉంది, తమ్ముడు ఉన్నాడు, అన్న ఉన్నాడు, అందరు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. బట్ స్టిల్ యూ హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్ ఓన్లీ. స్టిల్ యూ హ్యావ్ టు సీక్ హెల్ప్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ. దేవుడి యొక్క హెల్ప్ నే నువ్వు అడగాలి, హెల్ప్ గురించే నువ్వు చూడాలి, అప్పుడు నీ జీవితంలో మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి మనుషుల సహాయం కోసం చూశాడు, కానీ అందిందా మనుషుల సహాయం? లాస్ట్ కి ఎవరు సాయం చేశాడు? యేసయ్య సాయం చేశాడు, దేవుడి సహాయం అందుకున్నారు. అందుకే ఒక్కొక్క స్క్రిప్చర్ ఒక్కొక్క మర్మం అండి, ఒక్కొక్క వర్స్ ఒక్కొక్క మర్మము. సో స్వస్థతను ఉంది, తన పరిపెత్తుకొని నడిచాను. సో ఒకప్పుడు ఒకడు తీసుకొని రావాల్సి ఉండే ఈయన స్వస్థతను ఉంది. వెంటనే చూసారా, ఇమ్మీడియట్ గా నీకు సడన్ షిఫ్ట్ వచ్చును గాక, ఇమ్మీడియట్ గా నీకు కూడా బ్లెస్సింగ్స్ వచ్చును గాక, ఇమ్మీడియట్ గా నీకు కూడా హీలింగ్, డెలివరెన్స్ యేసు నామంలో వచ్చును గాక. నాకు, మీకు, అందరికీ కూడా బ్లెస్సింగ్స్ సడన్ గా వచ్చును గాక. చూసారండి, అన్ఎక్స్పెక్టెడ్ టైంలో ఇస్తాడు దేవుడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, నువ్వు అన్ఎక్స్పెక్టెడ్ రీతిగా నీ లైఫ్ ని చేంజ్ చేసేస్తాడు. ఇప్పుడు చూడండి, 38 సంవత్సరాలు లైఫ్ చేంజ్ అయిందా కాలేదా? ఇక వాడికి ఏం అవసరమే లేదు, అన్ని రకాలుగా ఆశీర్వదించబడ్డాడు. సో గొప్పగా ఫలించడం, ఎందుకంటే 38 సంవత్సరాల నిరీక్షణ నుంచి దేవుడు విడుదల కలిగించాడు. సో యువర్ టైమ్ ఆల్సో విల్ బి లైక్ దట్. నీ టైం కూడా అలాగే ఉంటుంది. సో అందుకే రిజాయిస్ ఫ్రమ్ టుడే, రిజాయిస్, హ్యాపీగా ఉండండి, నవ్వడం మొదలు పెట్టండి, సంతోషంగా ఉండండి. సో ఐఎమ్ నాట్ ఏ మోటివేషనల్ స్పీచర్, I'm not a motivational speaker, okay? Just I'm telling the truth from the Bible. నేను బైబిల్లో ఉన్న వాస్తవాలను చెప్తున్నాను. నేను ఏదైతే అనుభవించానో అది జరుగుతుంది, నేను నోటి ద్వారా ప్రార్థించానో అది జరుగుతుంది. నేను మైండ్ సెట్ ఎలాగుందో నాకు లైఫ్ కూడా అలాగే మారుతుంది. అందుకే చేంజ్ యువర్ మైండ్ సెట్, రిన్యూ యువర్ మైండ్ సెట్. సో భయపడిపోమాక, బాధపడమాక,
ఉంటాయి కష్టాలు, లైఫ్ అన్నాక అందరికీ ఉంటాయి, అందరికీ ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఆ కష్టాలను ఓవర్కమ్ అయినప్పుడే నీ జన్మకు సార్థం అవుతుంటది, దాటుకొని వెళ్ళాలి. ఒకసారి పక్షిరాజుకి కష్టం వచ్చిందని అది భయపడదట. అన్ని పక్షులు ఎదురుగాలు వచ్చినప్పుడు, అన్ని పక్షులకు ఎదురుగాలు వచ్చినప్పుడు అవి గూటుకెళ్ళి దాక్కుంటాయి. కానీ ఒక పక్షిరాజు మాత్రము పైకెళ్ళి 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 రెండు రెండు ఫెటల్స్ అంటారు కదా, ఆ రెక్కలను చాచుకొని ఆ ఎదురుగా వెళ్తుందట, ఆ ఎదురు గాలికి ఎదురుగా వెళ్తుందట, ఎదురు గాలికి ఎదురుగా వెళ్తుందట. నువ్వు కూడా అలా ఎదురుగా వెళ్ళు, ఎదురుగా వెళ్ళు, నీరసించకు, బలహీనపడు రాకు. గుండె ధైర్యంతో ఎన్నో యుద్ధాలు గెలవచ్చండి. గుండె ధైర్యంతో ఈ సంసారం అనే సాగరాన్ని ఈదొచ్చు. గుండె ధైర్యం లేకపోతే చెదిరిపోతాం. అందుకే హోప్ ఫర్ ద బెస్ట్, ద బెస్ట్ ఈస్ టుడే ఇట్ సెల్ఫ్ ఓన్లీ, రైట్ నౌ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. అలాగే నమ్మేయాలండి. ఎప్పుడైనా నీకు ఈ రోజే మంచి గడియ వచ్చేసిందని నమ్మేసేయండి. ఈ రోజే నేను స్వస్థత, ఈ రోజే నేను విడుదల, నాకు కూడా దేవుడు బిగ్ బ్రేక్ త్రూ ఎప్పుడో ఇస్తాడని నమ్మకు. నువ్వు ఆల్రెడీ ఇచ్చేసాడని నమ్మి ఆ విశ్వాసంలో నడుస్తూ ఉండు, ఆ లైన్ లో నడుస్తూ ఉండు, ఆ లైన్ లోనే నడుస్తూ ఉండు. సో ఇవ్వు ప్రభువా, జాబ్ ఇవ్వు ప్రభువా, జాబ్ ఇవ్వు ప్రభువా, వీసా ఇవ్వు ప్రభువా. నో, ఇచ్చేసావు ప్రభువా, థ్యాంక్ యూ, ఐఎమ్ గివింగ్ థ్యాంక్స్. నాకు నార్మల్ రిపోర్ట్ ఇవ్వు ప్రభువా, నార్మల్ రిపోర్ట్ వద్దు ప్రభువా, థ్యాంక్ యూ జీసస్, నాకు నార్మల్ రిపోర్ట్ ఇచ్చేసావు, ఐఎమ్ హీల్డ్, ఐఎమ్ డెలివర్డ్, ఐఎమ్ బ్లెస్డ్ అని అనుకుంటూ ఉండండి. 100 సార్లు అంటూ ఉండండి, డిక్లరేషన్స్ ఇస్తూ ఉండండి. ఆ డిక్లరేషన్ బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సో గాడ్ మై బ్లెస్ యూ మైటీ వే. సో ఇలా అన్ఎక్స్పెక్టెడ్ రీతిగా యాకోబు కూడా అలా బ్లెస్ అయ్యాడా లేదా? ఆయన టైం వచ్చేసింది. 38 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తికి ఆయన టైం వచ్చేసింది. 75 సంవత్సరాల అబ్రహాం కి టైం వచ్చింది. 80 సంవత్సరాలు ఉన్న మోషేకి టైం వచ్చేసింది. ఈ రోజు నీకు కూడా టైం వచ్చేసింది, నీకు కూడా టైం వచ్చేసింది. నేను చెప్తున్నా, టేక్ మై ప్రొఫెసిక్ వర్డ్, యువర్ లైఫ్ నాట్ విల్ బి ద సేమ్ లైక్ వాట్ యు ఆర్ హ్యావింగ్. నీ లైఫ్ ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుందని నువ్వు ఎప్పుడు కూడా అనుకోకు. దిస్ ఈస్ ద ప్రొఫెటిక్ వర్డ్. యువర్ లైఫ్ చేంజ్, యువర్ టైం విల్ కమ్. అర్థమవుతుందా? సో అలాగా నువ్వు బిహేవ్ కా, అలాగా నువ్వు మార్చుకో. సో లార్డ్ జీసస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. అయ్యా ప్రభువా, మా అందరికీ కూడా సమయం వచ్చిందని చెప్పినందుకు వందనాలు నాయన. మా అందరి విశ్వాసాన్ని, మా అందరి హోప్ ని డబల్ చేసినందుకు వందనాలు. ఆనాడు మీరు ఆ 38 సంవత్సరాల రోగిని స్వస్థతపరిచి, ఆ గడియలోనే మీరు ఆ బిడ్డను ముట్టి స్వస్థతపరిచి ఆయనకు మంచి సమయాన్ని దయచేసినందుకు, 38 సంవత్సరాల నుంచి లేని బ్రేక్ త్రూని, 38 సంవత్సరాల నుంచి లేని హీలింగ్ ని, 38 సంవత్సరాల నుంచి లేని డెలివరెన్స్ ని దయచేసినందుకు వందనాలు నాయన. అలాగే ఈ రోజు వాక్యం ఎంతమంది విన్నారో, అలాగే భవిష్యత్తులో ఈ వాక్యము మళ్ళీ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వినబోతున్నారో, వింటున్నారో, వాళ్ళందరి టైం కూడా యేసు నామంలో స్టార్ట్ అయిన కాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా అలా సడన్ విజిటేషన్ లార్డ్, డివైన్ విజిటేషన్, డివైన్ ప్రొవిజన్, డివైన్ హీలింగ్, డివైన్ డెలివరెన్సీ మాకు కూడా కావాలి నాయన. లార్డ్, వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ బిగ్ బ్రేక్ త్రూ ఇన్ అవర్ లైఫ్ మై లార్డ్. లార్డ్ జీసస్, మేమందరము నమ్ముతున్నాం అయ్యా, మీరు ఏ కార్యమైనా చేయగలుగుతారు, ఏ అద్భుతమైనా చేయగలుగుతారు. మా అందరి జీవితాలలో కూడా ఎలాగైనా, ఏ విధంగానైనా ఎన్నో అద్భుతాలు ఎన్నో చేస్తారు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారని నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. లార్డ్, వీఆర్ ఆల్సో బిలీవింగ్ దట్ యూ విల్ డూ ద బిగ్ బ్రేక్ త్రూ ఇన్ అవర్ లైఫ్. వీఆర్ ఆల్సో బిలీవింగ్ వీ షుడ్ get the good healing, good prosperity, big financial breakthrough, health breakthrough, financial breakthrough, prosperity breakthrough మా అందరికీ కూడా ఈ గడియ నుంచే వచ్చును కాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.